ఇచ్చిన గ్యారెంటీలను ఒకదానెనక ఒకదాన్ని అమలు చేసుకుంటూనే అత్తున్నారు చెయ్యిపాటి సర్కారోళ్ళు. ఫ్రీ బస్సు ప్రయాణం, జీరో కరెంటు బిల్లు అని ఇట్లా మొదలుపెట్టి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తున్నారు. భద్రాచలంలో చురువైన ఈ పథకం ముచ్చట ఓ పారి పురాగా చూసిరాపోరి. మంచి పని జయ్యనీకి ముంగట మనసు మంచిగుండనీకి సీతారాముల దర్శనం చేసుకున్నాడు సీఎం రేవంత్ అన్న. అటెన్కాల సభకు పోయి అందరూ మంత్రులతోటి కలిసి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని చురువు చేసిండు సీఎం రేవంత్ అన్న. పేదోళ్ల ఆత్మగౌరవం ఈ ఇందిరమ్మ ఇండ్లు అని అన్నాడు. ఇక మొత్తం 4,50,000 ఇండ్లల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తారట. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చి పేదవాళ్లకు ఇవాళ అందుబాటులోకి మన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చింది. 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతికే కార్యక్రమం ఇవాళ మీ కళ్ళ ముందు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇక ఇలేకర్లు కూడా ఏం బాధపడద్దని వాళ్ళకు కూడా ఓ మంచి ముచ్చట చెప్పిండు సీఎం రేవంత్ అన్న. మా మీడియా మిత్రులు ఏమంటలేరా, మీ దాంట్లో పేదోళ్ళు లేరానే? మీకు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తా అన్నాడు, ఇయ్యలే. ఇండ్ల పట్టాలు ఇస్తా అన్నాడు, ఇయ్యలే. మీకు కూడా ఇస్తాను నాయన, జర గట్టిగా సప్పట్లు కొట్టుర్రి మా అక్కలతో పాటు. ఇక సందు దొరికితే సవాళ్లతోటి దూసుకపోతున్నాడు సీఎం రేవంత్ అన్న. అటు కేసీఆర్ సార్ను ఇటు మోడీ సార్ను ఉతి కారేసిండు ఛాలెంజ్లతోటి. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా. ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లు వేయించుకో. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్లు వేయించుకుంటాం. ఈ సవాల్కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా. ఎవరిచ్చిన ఇండ్లు ఎక్కువ ఉంటే ఆళ్ళమే ఓట్లు అడుగుదాం అని అన్నట్టు ముచ్చట. ఇక మొన్ననే పెద్దన్న అని అన్న మోడీ సార్ను కూడా గట్టిగానే అరుచుకున్నాడు సీఎం రేవంత్ అన్న. ఇక మోడీ అయితే ఇక ఆయన మాటలకు అద్దే లేదు నాయన. ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటాడు, తీయగా మాటలు చెప్తాడు. ఈటల రాజేందర్ని అడుగుతున్నా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏడ ఇల్లు కట్టించినో చూపిస్తారండి. మీరు ఏడ ఇల్లు కట్టిస్తే ఆ ఊర్లో ఒక్క ఓటు కూడా మేము అడగం. ఆ ఓట్లన్నీ మీరే వేసుకోండి. ఎన్ని ఇండ్లు ఇచ్చిండో చూపెట్టి ఓట్లు అడగలనట మోడీ సారు. ఇగటు సెంట్రల్ ఉన్న పువ్వు పార్టీని, ఇటు పాత సర్కారు కారు పార్టీని ఇడవనే ఇడవ అని అనబట్టిండు సీఎం రేవంత్ అన్న. మిగతాది బహిరంగ సభ ఉన్నది, ఆ బహిరంగ సభలో అడుగుతాం, వీళ్ళిద్దరిని కడుగుతాం, బండకేసి ఉత్కుతామని తెలియజేస్తూ ఇక ఎస్సీ ఎస్టీలకు గీ సభలో ఓ బంపర్ ఆఫర్ ఇచ్చిండు చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు. ఈ ఇళ్ల లబ్ధిదారుల కార్యక్రమంలో భాగంగా ఎవరైనా గిరిజనులున్నా దళితులున్నా ఇంకొక ₹1,00,000 యాడ్ చేసి 6 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు తీసుకునే లబ్ధిదారుల్లో ఎస్సీ ఎస్టీలుంటే వాళ్లకు తతిమోళ్ళకి ఇచ్చినట్టు 5 లక్షలు కాకుండా 6 లక్షలు ఇస్తారట. ఇక మరి ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాట్స్, రానోళ్లకు ఆల్ ది బెస్ట్.